అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించడం చాలా అదృష్టం. అది ఆయన పిలుపు ఉంటే కానీ మనం అక్కడికి చేరుకోలేము, ఆయన దర్శన భాగ్యం కలగదు. అయితే దేవస్థానం బయట క్యూలో నుండి వెళ్తున్నప్పుడు అక్కడున్న దేవస్థానం మెయింటెనెన్స్ కానీ అంతా కూడా సరిగా లేదు, చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. మీరు చూస్తున్నారు. అసలు దేవస్థాన ప్రాంగణంలో ఎంత శుభ్రతగా ఎంత నీట్గా ఉండాలి, అలాంటిది శుభ్రత అనేది అక్కడ పాటించలేదు. చెప్పండి. నో కామెంట్స్. అలా చెప్పకూడదు. లాస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇంకా మీ పేరేంటి? మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. దర్శన భాగ్యం బాగుందా మీకు ఇక్కడ? ఇంకా దర్శనం అవ్వలేదు భాగ్యం. ఇక్కడ దేవస్థానం సంబంధించినటువంటి 4 గంటలకు బయలుదేరాము. ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏమే ఎందుకు ఆపేస్తుందా తాతయ్య ఆడుందా? కొంచెమే తాగండి, ఎక్కువ తాగబాకండి, మళ్ళీ ఇబ్బంది పడతా. అంతేలే, వీళ్ళ మెయింటెనెన్స్ చూసి వాటర్ ఒకటి ఇవన్నీ బంద్. హలో అరుణాచలం దేవస్థానంలో లోపల ఆ దేవస్థానం సంబంధించినటువంటి శిల్పులు చెక్కినటువంటి ఆ శిలలని, ఆ గాలి గోపురాలను చూస్తుంటే ఎంత చూసినా తక్కువే, 2 కళ్ళు సరిపోవటం లేదు. ఆ శిల్పులు చెక్కిన విధానము, ఆ నైపుణ్యత ఇప్పుడు వాళ్ళ వల్ల కాదు. అలాంటి శిల్పులకి మనం ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి. ఇది మన హిందూ సాంప్రదాయాల్ని, హిందూ కట్టుబాట్లని, సనాతన ధర్మాన్ని సూచిస్తున్నాయి. ఇది ఎంత వర్ణించినా, ఎంత చెప్పినా కూడా తక్కువే. వర్ణించలేము, వర్ణించడానికి కూడా మాటలు చాలటం లేదు. అలాంటి దేవాలయాల్లో ఆ శిల్పులు చెక్కినటువంటి కళా నైపుణ్యాన్ని మనం ఎంత
చెప్పాలన్నా కూడా అది అంత తక్కువగానే ఉంటుంది. అలాంటి సంపద అది. రాబోయే భావితరాలకి మనం అందించాలి, వాళ్ళకి చెప్పి చూపించాలి, వాళ్ళకి వివరించి మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా కొనసాగించి వాళ్ళకి వివరించి చెప్పాలి. అలాంటి ఇది ఈ దేవాలయాలు ఇప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకి కాదు నిర్మించటము. అలాంటి దేవాలయాలు ఈ దేవాలయాలు పూర్వము చోళరాజులు, చాళుక్యులు అలాంటి మహామహారాజులు నిర్మించినటువంటి దేవాలయాలు ఇవి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనందరి మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు కూడా కాపాడుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ సంపద ఒక భారతదేశంలోనే ఉన్నది. ఇలాంటి దేవాలయాలు ఇలాంటి దేవాలయాలు చూడాలంటే భారతదేశంలో తప్పనిచ్చి ప్రపంచంలో ఇంకెక్కడ చూడలేము. అలాంటి మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఇతర మతాల వాళ్ళు ఎప్పుడు పుట్టినో ఏమో తెలియదు, కానీ భారతదేశంలో ఈ హిందూ ధర్మం ఎప్పటి నుంచో, ఇతర మతాలు పుట్టకముందు నుంచే ఈ హిందూ ధర్మం అనేది ప్రపంచంలో ఉన్నది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర చూడాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. దీనికి ఒక ముగింపు అనేది లేదు.